దొరుకుతాయి. మీరు కొనుంచుకుంటే బజ్జీలు, సమోసాలు, కజ్జికాయలు, మనకు కావలసినట్టు చక్కెరాయలు, జంతికలు ఇలాంటివన్నీ చాలా స్పీడ్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇందులో సమోసాలని ప్లేట్లో తీసుకుందాం. ఇప్పటి వరకు మనం నూనె లేకుండా సమోసాలు ఎలా చేసుకోవాలో చూసాం. చూడండి, నూనె ఉంటేనే నూనెలో వేగుతాయి, నూనె లేకపోతే ఎలా కాలుతాయి, ఎలా వేగుతాయి, సమోసాలు ఎలా వస్తాయి అనుకున్నారు కదా. నూనె కంటే స్పీడ్గా 3-4 నిమిషాల్లో సమోసాలు రెడీ అయిపోయాయి. ఈరోజు మనం రెండవ ఐటమ్గా ఆకుకూరలతో పరోటా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పరోటా అనేసరికి మీ అందరికీ ఆలు పరోటా గుర్తొస్తూ ఉంటుంది. చాలా చోట్ల బాగా నూనెలో వేసి పరోటాలు కాల్చిస్తుంటారు. మనం ఆరోగ్యానికి లాభాన్ని కలిగించే విధంగా ఆకుకూరలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అలాంటి ఆకుకూరలతో బంగాళదుంప తక్కువ వాడి చెప్పుకుంటున్నాం. అలాంటి ఆకుకూరలతో బంగాళదుంప తక్కువ వాడి ఆకుకూర ఎక్కువ వాడి పరోటాలు ఎలా చేసుకుని నూనె లేకుండా ఎలా కాల్చుకోవచ్చో ఈరోజు మనం చూడబోతున్నాం. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినమంటే పేచీలు పెడుతుంటారు. కూరగాయలు తినపోయినా మనకు నష్టం రాదు, కానీ ఆకుకూర తినకపోతే మాత్రం ఉడికిన ఆహారాలు తినేవారికి నష్టం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో పోషక పదార్థాలు, ఇతర లవణాలు ఇవన్నీ సమృద్ధిగా ఆకుకూరల్లో ఉంటాయి. రక్తహీనత అనే సమస్య కానీ, కాల్షియం లోపం కానీ ఆకుకూరలు తినేవారికి అసలు రానే రాదు. ప్రతిరోజు మధ్యాహ్నపూట భోజనంలో మనం ఒక ఆకుకూర కంపల్సరీ అంత పెట్టుకు తింటే చాలా మంచిది. ఎవరైతే ఆకుకూర సరిగా తిన్నని పేచీలు పెడుతూ ఉంటారో అలాంటి వారి చేత ఆకుకూరలు తినే ప్రయత్నం చేయించడానికి ఇలాంటి ఐటెం చాలా హెల్ప్ చేస్తుంది. ఆకుకూరలతో పరోటా అంటే ఆకుకూర పిల్లలకు కనపడదు. పరోటా పిండి, గోధుమ పిండి తెలుసు కదా మీకు, అందులోపల ఆకుకూర పెట్టేసి మళ్ళీ చేసేస్తాం. దాంతో ఆకుకూర మీకు కనపడకుండా పరోటాలాగా తినేస్తారు. లోపల తెలియకుండా ఆకుకూర బెనిఫిట్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఈ ఆకుకూర పరోటా వారానికి 1, 2, 3 సార్లు అయినా సరే మీరు చేస్తూ తింటుంటే ఈ ఐటెం చాలా బాగా నచ్చుతుంది. అలా ఆకుకూర పరోటాకి ఏం కావాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం వండకుండా వండిన వాటిని చూపిస్తున్నాం. ఇందులో పాలకూర, మెంతికూరకి పరోటాలు చాలా బాగుంటుందన్నమాట. పాలకూర కూడా ఉప్పు లేని లోటు లేకుండా మంచి రుచినిస్తుంది. ఈ 2 కంపల్సరీ పెట్టుకోండి. ఇతర ఆకులు లేతగా తోటకూర దొరుకుతుంది. కాస్త కొత్తిమీర, కరివేపాకు ఇట్లాంటివి కాస్త చిన్న ముక్కలుగా లేత ఆకులు తీసుకుని ఎక్కువ వేసేసేయండి. పాలకూర, మెంతికూర, ఇప్పుడు ఇందులో కరివేపాకు 3ని తీసుకుని అంత పెరిగేసేసి ఉడకనిచ్చాం. అందులో నీరు ఉంటుంది, కొద్దిగా పెరిగేసి మగ్గనిస్తే 5 నిమిషాలు 7 నిమిషాల్లో మగ్గిపోయి ఇట్లా అవుతుంది అనమాట. అలా మగ్గించిన ఆకుకూర, ఈ ఆకుకూరని బౌల్లో వేసేస్తున్నాం. పచ్చిమిరపకాయ ముక్క చెక్కలాగా తొక్కేసి పేస్ట్లా చేసాం. ఇది పచ్చిమిరపకాయ ముద్ద. బంగాళదుంపలు ఎక్కువ వాడకూడదు మనం, అసలు వేయకుండా చేస్తే మరి పరోటా చేసేటప్పుడు గోధుమ పిండితో అట్లా జరగాలి కాబట్టి ఇది ఉంటే కాస్త ఆకుకూర పట్టుకుని జరగటానికి బాగుంటుందని బంగాళదుంప వేస్తే బాగుంటుందని వేస్తున్నాం. ఒక 2 చిన్న బంగాళదుంపలు ఉడికించేసి తొక్క తీసేసి రెడీగా ఉంచుకున్నాం. ఈ బంగాళదుంపలు కూడా ఇందులో వేసేస్తాం. ఇట్లా చిదిమేసుకుంటాం అనమాట. ఈ ఆకుకూర, బంగాళదుంప, పచ్చిమిర్చి, కొత్తిమీర బాగా ఎక్కువ బాగుంటుంది కాబట్టి ఎక్కువ వేసేస్తున్నాం. కూరల పౌడర్ వేయకుండా వేరుశనగ పప్పు పౌడర్, అన్ని వేరుశనగ పప్పులు వేయించి పౌడర్ చేసేసుకున్న పౌడర్ అనమాట ఇది. ఈ పౌడర్ వేసేసి వీటన్నిటిని నిమ్మరసం వేసి కలిపేస్తాం. మీకు అర్థమైంది కదా. పాలకూర, మెంతికూర, కరివేపాకు ఈ 3ని ముందుగా ఉడికించి రెడీగా ఉంచుకున్నాం. బంగాళదుంప కూడా వేరుగా ఉడికించాం. ఆ 2ని బంగాళదుంప, ఆకుకూర ఉడికిన వాటిని పచ్చిమిరపకాయ ముద్దేసింత కూరల పౌడర్ వేసి కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి వేస్తున్నాం. దీంతో కలిపేస్తే అయిపోతుందన్నమాట. ఇలా ముద్ద చేసేసుకుంటే ఇక దీన్ని పరోటా పిండిలో పెట్టి కర్రతో చేసేసుకుని పరోటాల్లా నాన్ స్టిక్ మీద కాల్చేసుకుంటాం. ఇట్లా లావుగా ఉంటే ముక్కలు
మనకు చేసేటప్పుడు అడ్డం అవుతాయి, అందుకని చిదిమేయాలన్నమాట చేత్తో. బంగాళదుంప కూడా చిదిమేసుకుంటే కానీ కుదరదు అనమాట. నిమ్మకాయ చెక్క ఒకటి పిండినా చాలనట్టు అనిపిస్తే ఇంకొకటి కూడా పిండాం. పులుపు వేయటం వల్ల ఆకుకూరకి ఉప్పు లేని లోటు లేకుండా ఎంత బాగుంటుందో అసలు. ఇది ఒట్టిగా తింటేనే మీరు ఉప్పు వేసినట్టు ఉంటుంది. ఇక నా ఓటు వరకు ఉప్పు ఎక్కువగా ఉంటుంది, మీకు ఉప్పు సరిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఒట్టిగా దీని ఇట్లా నాకితే చాలు, అంత టేస్ట్ అనిపిస్తుంది అనమాట. కలపటం అయింది. దీన్ని మనం ఇట్లా ఈ సైజు ఉండలుగా చేసేసి ఉంచుకుంటాం. ఇలా చేసేసి పరోటా పిండిలో పెట్టేసి మళ్ళీ చేసుకోవాలన్నమాట. అది నేను చూపిస్తాను. ఇట్లా ఉండలు చేసుకుంచుకోవాలి ముందు. పరోటా లోపల పెట్టే ఆకుకూర ముద్దలు ఇలా చేసుకున్నాం. ఇది చాలా రుచికరంగా, మనకి ఇబ్బంది లేని విధంగా ఉప్పేసినట్లుగా టేస్ట్గా వచ్చింది. దీన్ని ఇక ఇలా ఉంచుకుని ఇది వెలిగించి ఉంచితే మెల్లగా కాలుతూ ఉంటుంది. ఈలోపు మనం పరోటా పిండి రెడీ చేసుకున్నాం. ఇందులో మనం గోధుమ పిండి సగం, మైదా పిండి సగం కలుపుకోవచ్చు. కానీ మైదా వేయకుండా అచ్చంగా గోధుమ పిండే పెట్టాం మంచిదని. ఎప్పుడన్నా పండగలప్పుడు అకేషన్స్లో మనం మైదా వాడుకోవచ్చు, కానీ రోజు గోధుమ పిండితోనే చేసుకుంటే మంచిది కాబట్టి ఇలా గోధుమ పిండే మనం వాడుతున్నాం. పుల్కా పిండిలాగా మనం చేసేసుకుని దీన్ని బాగా ఇట్లా వెడల్పు చేసేసుకుని ఇందులో ఈ ఉండ పెట్టేస్తాం, కవర్ చేసేస్తాం. దీన్ని ఉండగా చేసేసి జాగ్రత్తగా కూర బయటికి రాకుండా మనం బొప్పట్లు కూడా ఇంతే కదా, అక్కడ స్వీట్ పెట్టాం, ఇక్కడ హాట్ పెట్టాం. ఇవి కొద్దిగా లావుగా ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ కూర పెడుతున్నాం కదా. మరి మనకు రావాలి కదా, ఊరికే సన్నగా చేసుకెళ్ళామనుకోండి కూర తక్కువ వచ్చేస్తుంది అనమాట. చేసేసుకుని కొద్దిగా మేగడ రాస్తాం పిల్లలకి పెట్టేటప్పుడు. అయితే మామూలు మనం అయితే ఇట్లా ఒట్టిగా కాల్ చేసుకోవచ్చు. ఊరికే ఇంత జిగురు రాసేస్తే ఆ కాల్చడంలో రంగు వేరుగా వస్తుంది కాబట్టి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా తినగలుగుతారనమాట. ఎంతండి, చిన్న పావు స్పూన్ కంటే కొద్ది తక్కువ, ఇంకా కొంచెం అట్లా రాసేసేసి వేసేస్తే మంట కొద్దిగా ఎక్కువ పెట్టుకుందాం. అది మెల్లగా కాలేలోపు ఇంకోటి మనం చేసేసుకుంటూ ఉండొచ్చు. ఇక ఇలా ఆకుకూర మనకి 3-4 పరోటాలు తినేసిన అంత వెళ్ళిపోతుంది. పిల్లలకి ఇండైరెక్ట్గా వెళ్ళిపోతుంది. కూర తినకపోయినా లాభం జరుగుతుంది అనమాట. ఇది మనం ఎప్పుడైనా కూర చేసుకోవడానికి బద్దకించామనుకోండి, ఇలా చేసేసుకుని ఇలా పరోటాల్లాగా చేసుకుని కాల్చుకుని ప్యాక్ చేసి పట్టుకెళ్తే మధ్యాహ్నం కానీ సాయంకాలం తిన్నా ఏం చెడిపోవు. వేడి లేకపోయినా చల్లారినా కానీ మీరు బాగా తినగలుగుతారు వీటిని. మైదా పిండి ఎక్కువ వాడకూడదు అంటారు, ఎందుకో తెలుసా మీకు? మైదా ఈజ్ ఈక్వల్స్ రిఫైన్డ్ గోధుమ పిండి. గోధుమే రీఫైన్ అంటే పై పొర తీసేసి పాలిష్ పెట్టినట్టు గోధుమలు, దాన్ని తీసేసి లోపల వాటిని పిండి పట్టించి బాగా జల్లించేసి ఏమాత్రం పొట్టు లేకుండా పీచు లేకుండా చేసి రిఫైన్ చేస్తారు. ఆ రిఫైన్ చేసిన పిండినే మైదా పిండి అంటారు. అందుకని అది గుల్లగా ఉంటుందన్నమాట. మైదా పిండితో మీరు పుల్కా చేసుకున్న, పూరి చేసుకున్న సాగిపోతూ ఉంటుందన్నమాట. హోటల్స్లో ఎందుకంటే అది చవకగా దొరుకుతుంటుంది కాబట్టి ఎక్కువ వాడేస్తూ ఉంటారు. ఒక పక్క కాలిన తర్వాత చూసుకుని మనం ఇట్లా తిరగేసుకుంటే ఇంకో పక్క కూడా చక్కగా కాలుతుంది అనమాట. చూడండి, చక్కగా మంచి రంగు వస్తున్నది. మైదా పిండి రోజు వాడితే మోషన్ అవ్వదు వాళ్ళకి. రిఫైన్ ప్రోడక్ట్స్కి మోషన్ రాదు కదా, ప్రేగుల్లో జరగటానికి పీచులు ఉండవు కదా, అందుచేత మంచిది కాదని తెలియచేస్తారు. అందుకని మైదా పిండి వాడకుండా మనం రోజు గోధుమ పిండి వాడుకుంటే మంచిది. ఆ గోధుమ పిండి కూడా ఆడించింది మంచిది, షాపులోది వద్దు. అది కూడా ఒక పొర తీసేసి లోపల మనకు అమ్ముతారు కాబట్టి కొద్దిగా తేడా వస్తుంది అనమాట.
పిల్లలకి పెట్టేటప్పుడు కొద్దిగా కావాలంటే పైన కూడా కొద్దిగా ఎప్పుడన్నా రాసి మళ్ళీ తిరగేస్తే ఇది కూడా బాగా అంటుతుంది అనమాట. మంచి రంగు వస్తుంది. ఇటు కూడా టేస్ట్ కమ్మగా అనిపిస్తుంది. కాస్త పిల్లలకి పాల మీద మేగడ పెరుగు మీద మేగడ ఎప్పుడైనా వేస్తుంటాం కదా, అలాంటిది ఎప్పుడైనా మనం మన ఇంట్లో వచ్చే ఒక లీటర్ పాలలో కొద్దిపాటిది అప్పుడప్పుడు ఇట్లా రాసినా పర్లేదు. రోజు వేయం కాబట్టి అప్పుడప్పుడు వేసినా సరిపోతుంది అనమాట. రెండు వైపులా చక్కగా కాలింది పరోటా. అంటే ఒక పక్కని మనం మడిచినప్పుడు కాస్త పిండి జరుగుతుంది కాబట్టి అలా ఉంది. రెండు పక్కల కాలింది కాబట్టి ఇక మనం దాన్ని తీసేసుకుందాం. వేడివేడిగా తినేస్తే అసలు ఒట్టివి తినేయచ్చు, ఎంత బాగుంటాయి ఇవి అసలు. ఇలాంటి వాటిని మీరు తిన్నారంటే ఇక నాకు తెలిసి ఒట్టి పులకాలు చేసుకోరు. ఇక వాటికంటే ఇవి ఎంత బాగున్నాయి అని 2-3 చేసుకు తినేసి తర్వాత ఏదన్నా కూర ఏదన్నా ఒక రకం పెట్టుకుందాం అంటే పెట్టుకుంటుంటారు ఎప్పుడన్నా. ఆకుకూర పరోటా రెడీ అయిపోయింది. 4-5 పరోటాలు తిన్నా మనకి ఏం ఇబ్బంది ఉండదు. వెయిట్ తగ్గాలనుకునేవారు, కొవ్వు కరగాలనుకునేవారు కాస్త మేగడ లాంటివి ఏమి రాసుకోకుండా, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు కూడా మేగడ రాయకుండా ఒట్టిగా ఇట్లా కాల్చుకొని ఇంకో కూర అట్లా వేరే బౌల్లో పెట్టుకుని ఈ పరోటాతో కూర ముంచుకునే తినేసేయచ్చు. ఎప్పుడైనా కూర కుదరినప్పుడు ఇట్లా పెట్టుకు తినేసి పెరుగు నంచు కూడా వీటిని ఒట్టిగా తినేసేయచ్చు. పక్కనే నిమ్మకాయ చెక్కలు, కాస్త ఎవరైనా ఉల్లిపాయ ఇష్టంగా తినేవారంటే ఉల్లిపాయ చక్రాలు పెట్టుకుని ఇది తింటూ మధ్య మధ్యలో స్పూన్తో పెరుగు నంచుకుంటుంటే 4-5 పరోటాలు తేలిగ్గా తినేయగలుగుతారు ఎప్పుడైనా. అలా అయినా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మనం మీకు ఇష్టమైన 2 వెరైటీ వంటలను తెలుసుకున్నాం. సమోసాలు నూనె లేకుండా ఎలా చేసుకోవాలి, అలాగే ఆకుకూరలతో పరోటా ఎలా చేసుకోవాలి. ఇలాంటి రకాలు కూడా మనం ఉప్పు నూనె లేకుండా టేస్ట్గా చేసుకు తినగలిగే అవకాశం ఉన్నప్పుడు మనందరం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఉప్పు నూనెలో వేసి తినాలనే ఆలోచన రోజూ చేయవలసిన అవసరం ఉండదు. ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి వారానికి 10 రోజులకి ఇలాంటివి తింటుంటాం. పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, ఏదైనా సంవత్సరానికి 2-3 సార్లు ఎంజాయ్ చేయదలిసినప్పుడు గతంలో వలె ఆయిల్లో వేసిన పదార్థాలను అప్పుడప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అలాంటప్పుడు మీకు ఆరోగ్యము దెబ్బతినదు, రుచుల్ని అనుభవించినట్లు కూడా అవకాశం కలుగుతుందన్నమాట. 2 రకాలుగా మనం జీవించటం అట్లా నేర్చుకుంటే బాగుంటుందన్నమాట. ఇంతకాలం మనం తెలుసో తెలియకో ప్రతిరోజు రుచులను తినటం కోసమే బ్రతికినట్లుగా తినేసాం. వయసుతో నిమిత్తం లేకుండా జబ్బులన్నీ వచ్చేస్తాయి. అలాంటి సమస్యలు వచ్చిన వాటిని తగ్గించుకోవాలన్నా, లేని వాటిని భవిష్యత్తులో రాకుండా చేసుకోవాలన్నా రుచులకు వేయాలి హద్దు మనము. ఎప్పుడైతే ఈ విషయాన్ని గుర్తుంచుకుని మనం జీవిస్తామో, ఆ రుచులకి హద్దు వేసి మనం బ్రతుకుతామో మన ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు, జబ్బులు రాకుండా మనం జీవించవచ్చు. అలాంటి చక్కటి జీవన విధానాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కార్యక్రమంలో. అంతవరకు సెలవు. నమస్కారం.